శతమానం భవతి శతాయత్పరశస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే ధన కనక వస్తు వాహన కనకాభివృద్ధిరస్తు తదాస్తు సకలాయురారోగ్యాభివృద్ధిరస్తు తదాస్తు శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి దేవత అత్యంత అనుకూలత ఫలసిద్ధిరస్తు తదాస్తు అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. మాతృదేవోభవ మానసిక వికలాంగుల అనాథాశ్రమం ఈరోజు మాతృదేవోభవ శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఈ యొక్క కార్యక్రమం చేస్తా ఉన్నాము. ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి శ్రీ కృష్ణవేణి వెన్నపూస గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి యొక్క 130 మంది మానసిక వికలాంగుల మధ్యన ఈ యొక్క అభాగ్యుల మధ్యన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటా ఉన్నారు. కాబట్టి మరి కృష్ణవేణి మేడం గారికి మాతృదేవోభవ ఆశ్రమం తరపు నుంచి ఈ యొక్క 130 మంది అభాగ్యుల ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అలాగే కృష్ణవేణి మేడం గారు మీరు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని, మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఆ భగవంతుని ఆశీర్వాదంతో ఎల్లప్పుడూ చల్లగా ఉండాలని తెలియజేసుకుంటూ ఈరోజు అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యక్రమం. మరి తమ పుట్టినరోజు సందర్భంగా ఎంతో గ్రాండ్ గా చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ మరి ఈ యొక్క మానసిక వికలాంగుల మధ్యన ఈ యొక్క అభాగ్యుల మధ్యన నిజంగా ఆకలితో ఉన్నటువంటి ఈ యొక్క అభాగ్యుల మధ్యన తమ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. సో ఇలాగే మరి మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మరొక్కసారి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మాతృదేవోభవ ఆశ్రమాన్ని సంప్రదించి మీ పుట్టినరోజులు కావచ్చు, పెళ్లి రోజులు కావచ్చు, ఇలా ఈ రకంగా మరి ఏదైనా సందర్భం ఉన్నప్పుడు ఈ యొక్క అభాగ్యుల మధ్యన జరుపుకొని ఈ యొక్క అనాథల ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమం.